నేర్చుకునే దానికోసం గతంలో మనం పరిగెత్తుతూ వచ్చినాం. దయచేసి ఇలాగ మనము దేవునికి దూరముగా జీవించాం. అలాంటి మన కోసము యేసు ఏం చేశాడంటే తెలుసా? ఏ పాపము కమ్మబడి శరీర సంబంధిగా మారిపోయినామో, పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు మనలో పుడుతున్నాయి. మనము అనేక మందితో కలిసిపోయి శరీరానికి మనసుకున్న కోరికలు తీర్చుకుంటూ శరీరానికి ఉన్న ఆశలు అనుసరిస్తూ ఉన్నాం. మన మనసున కలిగిన వ్యర్థతనంతా అనుసరిస్తూ వచ్చినాము. మన ఇష్టానుసారముగా నడుచుకుంటూ ఏమైపోయామంటే మన మానవుని పరిస్థితి దేవునికి శత్రువుగా మారిపోయాము. దేవునికి దూరం అయిపోయాము. దేవుని కోపం మన మీద ఉన్నది. దేవుని శిక్షలోనికి మనం వెళ్ళిపోయాము. దేవుని ఉగ్రతకు పాత్రులైపోయినాము. దైవోగ్రతకు పాత్రులమైపోయినాము. చీకటిలోనికి వెళ్ళిపోయినాము. సాతాను అధికారము కింద ఉన్నాము. దేవునికి దూరం అయిపోయినాం. క్రీస్తుకు దూరం అయిపోయినాం.